మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా. అయితే మీరు ఈ విషయం గ్యారెంటీగా తెలుసుకోవాలి. ఏంటంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఏటీఎం ఇచ్చుంటారు, చెక్ బుక్ ఇచ్చుంటారు, యోనో యాప్ ప్రొవైడ్ చేస్తుంటారు, ఇంకా మిగతా సర్వీసులు అన్నీ మీకు ఇచ్చుంటారనమాట. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ నుండి ఉన్నట్టుండి మీకు డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. దీంతో అసలు ఎందుకు కట్ అవుతుంది అనేది మీకు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఈ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వడానికి అసలు ఎందుకు కట్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. మీకు ఎటు మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు కదా, మీరు క్లియర్గా మీరు ఆ మెసేజ్లు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకు కట్ అయినాయని. అంటే మీకు మెసేజ్ అలర్ట్స్ ఉంటుంది కాబట్టి ఎందుకు కట్ అయిందనేది కూడా మెసేజ్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి బ్యాంకుల్లో ఇదొక స్టేట్ బ్యాంక్ ఒకటి ఉంది. సో ఇందులో చాలామంది కస్టమర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్టేటస్ను బట్టి ఏటీఎం కార్డుని తీసుకొని ఉంటారు. అంటే క్లాసిక్, సిల్వరు, గ్లోబలు ఇట్లాంటివి రకరకాల ఏటీఎం కార్డ్స్ ఉంటాయన్నమాట ఈ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఈ ఖాతాదారులకి అంటే ఈ సర్వీసు చెయ్యాలనే ఉద్దేశంతో రకరకాల డెబిట్ కార్డులు ఇచ్చి ఉంటుందన్నమాట మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఊరికే ఇవ్వదు కదా, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా కొంత ఛార్జెస్ వసూలు చేస్తుంది అనమాట. అది ఇయర్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. ఏటీఎం కార్డు ఈ యొక్క వెరైటీని బట్టి, అంటే చెప్పాను కదా క్లాసికల్, గ్లోబలు, ప్లాటినము, వీసా అని, దాని యొక్క రకాన్ని బట్టి ఈ బ్యాంకు ఇయర్లీ వన్స్ మనకి ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది. అంటే ఇయర్లీ వన్స్ ఎంత, అసలు వెరీ ఫస్ట్ టైము ఈ ఏటీఎం కార్డు రిలీజ్ చేసినప్పుడు 50 రూపీస్ ఉండేది, అది ఇప్పుడు 200 అయ్యిందనమాట. 200 అంటే అది ఆ యొక్క కార్డు యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇది కూడా కార్డును బట్టి మారుతుంది. దీనికి జిఎస్టీ అనేది తెలుసు కదా, మామూలుగా 18% ఎక్కడైనా మనకి తెలిసిందే కదా. ఆ 18% యాడ్ చేసి మనకి జిఎస్టీ కలుపుకొని 236 రూపాయలు కట్ చేస్తుంది అనమాట. అంటే ఆ బ్యాంక్కి ఆ అకౌంటే ఆటోమేటిక్గా యాన్యువల్ ఛార్జెస్ కింద డెబిట్ అయిపోతుంది, మీకు ఈ కార్డు ఇచ్చినందుకు గాను ఇది ఛార్జెస్ అని. అదేవిధంగా క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి ఈ 236 రూపాయలు అయితే, ఇంకా హై కస్టమర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళకి గోల్డ్, కాంబో, మై కార్డు ఇట్లాంటివన్నీ ఇచ్చుంటారు, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనమాట. 250 ఉంటుంది ప్లస్ జిఎస్టీ. ఇంకా వేరే వాళ్ళకి 350 ప్లస్ జిఎస్టీ. ఈ విధంగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ డెబిట్ కార్డు కింద డెబిట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క మెసేజ్లు చూసుకోవాలి ఎందుకు డెబిట్ అయిందని. ఇది తెలియక ఈ కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, గందరగోళం పడుతుంటారు. ఈ మెసేజ్ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది అనమాట. మీరు ఒకవేళ మొబైల్ నెంబరు మార్చుంటే కనుక మీకు కనపడదు. అందుకని ప్రతిసారి మీరు బ్యాంకులో మీ ఫుల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మీకు ఇది కాకుండా, అంటే ఈ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ డబ్బులే కాకుండా ఇంక వేరే విధంగా ఏదైనా కట్ అయి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుంటే మీకు వివరాలు తెలుస్తాయి. సో ఇదండి, మీరు ఆల్ ఆఫ్ సడన్ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయినాయని గందరగోళం పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఫస్ట్ మెసేజ్ చూసుకోండి. మెసేజ్ రాలేదు అంటే మీరు మొబైల్ నెంబర్ మార్చినట్టు లెక్క. అది కూడా రాలేదు అంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. అదండి ఈ వీడియో. ఎందుకంటే డబ్బులు కట్ అయిపోయాయని కన్ఫ్యూజ్ పడొద్దు, ఎక్కడా మీకు పొరపాటు జరగదు. మీరు వెళ్ళి ఒకసారి బ్యాంకులో కన్సల్ట్ అవ్వండి, మీకు అన్ని వివరాలు చెప్తారండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని ఇంతవరకు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోల కోసం వీక్షించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.